ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం నరదృష్టి నివారణ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ దగ్ధ నివారణ తులాభార కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, ఆధ్యాత్మిక వ్యక్తులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా కార్తీక మాస అమావాస్య శనివారం ఆదివారంతో కూడుకున్న అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 16/11/2024 నుండి 30/11/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ప్రధానంగా మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితేనే ఆ కాళభైరవ స్వామికి ఆజ్ఞ ఆశీస్సులు మీపైన ఉన్నాయని చెప్పి గమనించాలి. వీడియో ప్రారంభం నుంచి చివరిదాకా విన్నట్లయితే మీ అష్ట కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి కూడా గమనించాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో గురుచంద్రుల కళయిక గజకేసరి యోగంతో ప్రారంభమవడం, కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, ధనుసు రాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉండగా వచ్చేటువంటి కార్తీక మాసం అవ్వడం వలన కార్తీక మాసంలో బహుళాష్టమి, శనివారంతో కూడుకున్న అమావాస్య, ఆదివారంతో కూడుకున్న అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంటుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకం. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. కుంభరాశిలోనే స్వక్షేత్ర వక్ర గమన సంచార స్థితి ఉండడం, 2వ స్థానంలో రాహు సంచారం చేయడం, అర్ధాష్టమ గురు సంచార స్థితి కారణం వలన గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు విందులని, వినోదాలని, పొగడ్తలకు వెళ్ళడం, ఆడంబరాలకు వెళ్ళడం, ఆవేశానికి వెళ్ళకుండా మౌనం, ధ్యానం, ఏకాగ్రత, మెడిటేషను, పక్షులకు, ఆవులకు ఆహారాన్ని దానం, ధర్మాన్ని చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు దూరం అవుతాయని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో కుజుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి ఉండడం వలన దయచేసి క్రయ విక్రయాలకు ఇది సరైన సమయం కాదు. అంటే అన్నీ అనుకూలించట్టే కనపడుతుంటాయి, కానీ వెళ్ళిపోయిన ధనం తిరిగి రాదు అని చెప్పి గమనించాలి. కనుక నూతనంగా ఏదైనా పనులు ప్రారంభించాలనుకున్న వారికి కొంతకాలం వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించాలి. అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మనకు ఎన్ని తెలిసినా కాలం బలమైనటువంటిది. కాలం ఏదైతే చెప్తుందో అది సత్యమైనటువంటి పని. ఇక కాలం నిర్ణయిస్తుందని చెప్పి పెద్దవారు చెప్తుంటారు. కాలానికి అనుకూలంగా ప్రయత్నం చేయండి. ఆరోగ్యాన్ని, ధనాన్ని, సమయాన్ని కాపాడుకునే మౌన ప్రయత్నం చేయండి. రాజ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలుగా ఉండడం వలన
ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. అలాగనే ఉద్యోగంలో ఉండబడే వారికి ప్రమోషన్స్ రావడము, విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరబోతుందని చెప్పి గమనించాలి. లాభస్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ఇంటికి ఉపయోగపడేటువంటి ఫోన్లు కానీ, ల్యాప్టాప్లు, బంగారు ఆభరణాలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు కొనుక్కొని ఇంటిని సుందరంగా అలంకరించాలి అని మీ కోరిక నెరవేరబోతుంది. ఇంకనూ మీరు గ్రహదోషం తొలగి శని యొక్క ప్రభావం తొలగాలి అన్నట్లయితే మనకు ఇది అయ్యప్ప స్వాముల యొక్క సీజన్ కావడం వలన వారందరూ నలుపు వస్త్రాలు ధరించింటారు కనుక వారితో ఇంట్లో పూజ చేయించుకోవడం కానీ, యథాశక్తిగా వారికి ఆహార ప్రసాదాన్ని వీక్షణకు ఏర్పాటు చేయడం వలన కర్మ నివారణ కలిగి గ్రహయోగం కుంభరాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. ముఖ్యమైనటువంటి పండగల గురించి, తిథుల గురించి సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం. 23వ తారీఖున కార్తీక మాస బహుళ అష్టమి శనివారం రోజు సందర్భంగా కాళభైరవ స్వామివారి యొక్క స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామివారి యొక్క ఆశీస్సుల కోసం కూష్మాండ దీపము, పూజ, దానము, సునకపు మహారాజు గారికి, పక్షులకు, పక్షిరాజు అయినటువంటి కాకిరాజ వారికి ఆహారాన్ని దానం చేయడం వలన శని దోషాలు, మృత్యు దోషాలు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. 29వ తారీఖున మనకు మాస శివరాత్రి, 30వ తారీఖున శనివారము, అలాగే డిసెంబర్ 1వ తారీఖున ఆదివారం అమావాస్య. అంటే మాసాంతము, అంటే కార్తీక మాస పాడ్యం నుండి చివరి వరకు అందరికీ దీపం పెట్టడం కానీ, అభిషేకం చేసుకోవడం కానీ, సాలగ్రామ దానం చేయడం కానీ, దీపదానం చేయలేని పరిస్థితి కొందరికి ఉన్నప్పుడు ఈ అమావాస్య రోజున మనం చేసేటువంటి పూజ, యజ్ఞము, యాగము, అభిషేకము, దానము, మంత్ర స్మరణ వలన అద్భుతమైన యోగం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. అందులో శనివారంతో కూడుకున్న అమావాస్య, ఆదివారం అమావాస్యతో కూడుకున్నటువంటి అమావాస్య, అందులో కార్తీక అమావాస్య అవ్వడం వలన మనం ఏం చేసా ఏం చేయకపోయినా ఏం చేయగలగాలి అన్నట్లయితే ఇంటినల్లా శుద్ధి పెట్టుకొని, ఇంటికి మామిడాకులు, కొబ్బరాకులు అలంకరించుకొని, బిల్వదళాన్ని తీసుకువచ్చి ఇంట్లో మహాదేవుడికి మట్టితో చేసిన శివలింగానికి కానీ, ఇసుకతో చేసిన శివలింగానికి కానీ, విభూతితో చేసిన శివలింగానికి అభిషేకం చేసుకోవడము మనకు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంటుంది. అనగా ఈ అమావాస్యను పోలి అమావాస్య అంటారు. అనగా మనకు ఒక 30-40 ఏళ్ళ కిందట ప్రతి ఇంట్లో కూడా పశువులు ఉండేటువంటివి, అనగా ఆవులు, బర్రెలు ఉండేటువంటిది. వీలైతే ఆవు వెన్నతో కానీ, లేకుంటే బర్రె పాలు కానీ ఒక 3 రోజుల ముందుగానే రోజు తీసుకొని చక్కగా ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి భక్తి నామస్మరణతో వేడి చేసి తోడు పెట్టి ఆ 3 రోజులు వచ్చేటువంటి ఆ మజ్జిగ పైన వచ్చేటువంటి వెన్నను తీసి మజ్జిగ కవ్వంతో చిలికి వచ్చేటువంటి వెన్నను ఈ అష్టమి రోజు కానీ, ఈ ఆదివారం అమావాస్య రోజు కానీ కొత్త వత్తితో, అంటే కొత్త పత్తితో దీపం పెట్టడం వలన సంపూర్ణమైనటువంటి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. ఎందుకనగా మనము పాలను పంచామృతంగా ఏర్పాటు చేసుకొని మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకుంటూ ఉంటాం. పాలు కేవలం ఒక పూట మాత్రమే నిల్వ ఉంటాయి, వేడి చేస్తే 2వ రోజు దాకా మాత్రమే ఉంటాయి. అదే పాలల్లో కొద్దిపాటి తోడు వేస్తే ఒక 2 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఆ తోడు పైన వచ్చే మిగడం తీసి చిలికి వెన్న తీసినట్టయితే మాసాంతం వరకు చాలా బాగుంటుంది. అదే వెన్నను వేడి చేయిస్తే మినిమం ఒక 11 సంవత్సరాలు నిల్వ ఉండడం జరుగుతుందని గమనించాలి. కనుక అలాంటి వెన్నతో దీపం పెట్టడం వలన పుష్కర కాలంలో, అంటే గతంలో 11 ఏళ్ళ నుంచి మనం బాధపడుతున్న వారందరికీ కూడా దోషం తొలగి రాబోయే 12 ఏళ్ళ వరకు ఐశ్వర్యము మన అందరి సొంతమవుతుందని చెప్పి గమనించాలి. కనుక ఈ ఒక్క విధి విధానం పాటిద్దాం, మహాదేవుణ్ణి తృప్తిపరుద్దాం, పోలి అమావాస్య రోజు దీపాన్ని పెడదాం, చేసే ప్రయత్నం చేద్దాం. మీకు అలా కుదరలేదు అనుకుంటున్న వారందరూ కూడా మీ యొక్క గోత్రనామాల్ని పంపించినట్లయితే మీ పేరు పైన పాలును తీసుకొని తోడు వేసి పెరుగును చేసి చిలికించి ఆ యొక్క వెన్నతో దీపాన్ని పెట్టి మీ గోత్రనామాలతో పూజ చేసి మీకు ఇదంతా కూడా వాట్సాప్ కాల్ ద్వారా, వీడియో కాల్ ద్వారా చూపించి స్వామివారి యొక్క ప్రసాదాన్ని మీకు ఇంటికి కొరియర్ చేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి. అలాగనే ఈ యొక్క కార్తీక మాసంలో
స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి వారు ఉంటారు. కనుక బిల్వదళంతో మహాదేవుడికి అర్చన చేసుకోవడం, విభూతితో అభిషేకం చేసుకొని ఆ విభూతిని లలాట స్థానంలో పెట్టుకోవడం వలన బ్రహ్మరాసిన వ్రాతను కూడా తొలగించుకొని మనకి ఏం కావాలో అది మనసులో అనుకోవడం వలన అద్భుతమైనటువంటి ఐశ్వర్యం, ఆనందం మన సొంతమవుతుంది. కనుక ఈ స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క పూజా విధానము, ముడుపు, దీపము, కూష్మాండ దీపము, అభిషేక హోమ కార్యక్రమాలు చేయించాలి అనుకున్న వారందరూ ఈ కింద మనం సంప్రదించినట్లయితే మీకు వీడియో కాల్ ద్వారా పూజా కార్యక్రమం చేయించి ప్రసాదాన్ని కూడా తమరికి అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే ఈ యొక్క పాత్రను స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి అక్షయ పాత్ర అంటారు. అక్షయం అనగా నశించబడినటువంటిది. ఇందులో 12 రాసులను అచ్చివేసి ఉండడం జరుగుతుంటుంది. ఈ యొక్క పాత్ర సహాయం చేత ప్రతిరోజు మనం ఇంట్లో పూజ చేసిన తర్వాత ఉదయం కానీ సాయంత్రం కానీ ఇలా శబ్దం చేయడం వలన ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఈ ఒక ఓంకార శబ్దం రావడం వలన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం, గ్రామంలో, రాష్ట్రంలో, దేశంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు గళ్ళు గళ్ళుమంటూ మన ఇంటికి రావడం జరుగుతుంటుంది. ఈ అక్షయ పాత్ర, ఓ కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, ఒక 20 రకాల వస్తువులతో దిష్టి తీయించి మీకోసం ప్రత్యేకంగా పూజ చేయించి ఈ పూజా కార్యక్రమంతో కూడా వాట్సాప్ కాల్ ద్వారా మీకు వీడియో కాల్ చేయించి కొరియర్ ద్వారా తమకి అందజేయడం జరుగుతుంది. కనుక మనమందరం కూడా ఇంట్లో కాళభైరవ స్వామిని స్మరిద్దాం, అక్షయపాత్ర ఉంచుకుందాం, అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం, అష్ట ఐశ్వర్యకి స్వాగతం పలుకుదాం. సకల దుష్టగ్రహాలు, నరదృష్టి, సకల కర్మ దోష నివారణ కలుగుతుందని చెప్పి గమనిద్దాం. స్వామివారి యొక్క అక్షయపాత్రను ఇంట్లో ఉంచుకుందాం. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే అప్పు చేసైనా ఉప్పు తెచ్చుకొని భోజనం చేయమన్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా అనేక రకాలుగా మనం అయోడిన్ ఉప్పని, శుద్ధి కలిగిన ఉప్పని చేస్తూ ఉంటాం. సైంధవ లవణం అంటే అదే ఇంగ్లీష్కి వచ్చే లోపల హిమాలయన్ పింక్ రాక్ సాల్ట్ అంటారు. ఈ రాక్ సాల్ట్ను, ఈ ఉప్పును దీపంగా ఏర్పాటు చేసుకొని ఆ దీపం అంటే ఒక టెంపరేచర్లో వేడి చేసి ఆ ఉప్పును గాలిలో కలపడం వలన ఇంట్లో ఆక్సిజన్ లెవెల్స్ పెరగడం, అంటే ఇప్పుడు అసలే మనకు చలికాలం కూడా ప్రారంభమవుతుంది కనుక ప్రధానంగా జలుబు సమస్య తగ్గడం, నెగిటివిటీ లేకుండా ఉండడం, అంటే 4 వైపులా పైన 30 అడుగుల మేరకు నెగిటివిటీ మన ఇంట్లోకి రాకుండా ఆపడం, ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉండడం, అదే కాకుండా మనం ఏదైతే అనుకుంటామో దాన్ని విజయ సాధనకు ఉండబడిన ఆటంకాలు, అడ్డంకులు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. పిల్లల చదువులు, అభివృద్ధి, ఉద్యోగము, వివాహము, సంతానము మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ యొక్క ఉప్పు దీపపు కాంతి యొక్క ఆశీస్సుల వల్ల మనకు అద్భుతంగా జీవనం కలుగుతుందని చెప్పి గమనించాలి. కానీ మనం అందరము కూడా ఈ కాళభైరవ స్వామి యొక్క సైంధవ లవణ ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకుందాం, కష్టాలను తొలగించుకుందాం, ఐశ్వర్యకి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉంటున్నాయో తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గవ్వల ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలిగినట్లయితే మీ యొక్క జాతకాన్ని సంపూర్ణంగా చెప్పి మీ యొక్క గోత్రనామాలతో కాళభైరవ స్వామి దగ్గర దీపము, అలాగనే విశేషమైనటువంటి ముడుపు కట్టి మీకు వీడియో కాల్ కూడా చూపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. మీ భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నారా? జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే ఇలా జరుగుతుంటాయి. కనుక ఎందుకు గొడవ పడుతున్నారు, ఎందుకు పోలీస్ స్టేషన్ల దాకా వెళ్తున్నారు, ఎందుకు కోర్టు సమస్యలో బాధపడుతున్నారో మీ యొక్క పేర్లలో స్వల్పమైన మార్పులు చేయడం వలన అద్భుతమైన ఆనందం కలుగుతుందని చెప్పి గమనించాలి. మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ తరచూ వివాహ ప్రయత్నం చేస్తుంటే అవ్వట్లేదా? ఎందుకు అవ్వట్లేదో జాతకంలో ఎలాంటి యోగం ఉంది, ఎలాంటి దోషం ఉంది కూడా తెలుసుకుందాం. ఎవరికైనా కాళభైరవ మంత్ర సాధన ఎలా చేసుకోవాలి, సాధన చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి
అనేటువంటిది కూడా మన యొక్క దేవాలయంలో శిక్షణ ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. అందరిపైనను శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో, మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ కూడా కాళభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి, భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి.